తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా చాలా రకాల వివాదాల్లో చిక్కుకున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చుకునే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు. అయితే ఈసారి పార్టీ కోసం రంగంలోకి దిగారు. తిరువూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని భావించారు. ఈరోజు ఎన్నిక జరగనుండటంతో నగర పంచాయతీ చైర్మన్ పోస్ట్ టీడీపీకి దక్కేలా పావులు కదుపుతున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో తిరువూరు ఉద్రిక్తంగా మారింది. అయితే ఎమ్మెల్యే శ్రీనివాసరావు దూకుడుతో నగర పంచాయతీ పీఠం టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు నగర పంచాయతీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 20 వార్డులకు గాను 17 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను పొందింది. అయితే ఎన్నికల సమయంలో కొంతమంది ఫలితాలు వచ్చిన తర్వాత మరికొంతమంది టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఈ నెల 3న వైసీపీకి చెందిన చైర్పర్సన్ కస్తూరిబాయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈరోజు ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే తిరువూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పార్టీ కౌన్సిలర్లను బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్యే కొలికపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే 3 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు సైతం ఓటు ఉండటంతో ఆయన మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తమ పార్టీకి చెందిన సభ్యులను బలవంతంగా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ సభ్యులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారితో కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత సొంత పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. దీంతో చాలా రకాలుగా పంచాయతీలు నడిచాయి. చివరకు హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగి కీలక సూచనలు చేయటంతో సైలెంట్ అయ్యారు. టీడీపీకి చెందిన ఓ నేతను బహిష్కరించకపోతే తన ప్రతాపం చూపుతానని హెచ్చరించారు. ఆ మధ్య హైకమాండ్ గట్టిగా మందలించటంతో సైలెంట్ అయిపోయారు. ఇటీవల కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న వివాదంలో సైతం ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు తిరువూరు నగర పంచాయతీలో టీడీపీ జెండా ఎగరవేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే దూకుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.